బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ ఆల్రెడీ నేనైతే అన్ని వరంగల్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసి ఉన్నాను. హైదరాబాద్ టు వరంగల్ రౌండ్ ట్రిప్ ఒక్క డేలోనే మేము అన్నీ కవర్ చేసామన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే, ఒక్క డేలో మేము అన్నీ ఎలా కవర్ చేసాం అండ్ మాకు బడ్జెట్ ఎంత అయింది, మేము ఏ కార్స్ని రెంట్కి తీసుకున్నాము అండ్ మేము చిన్న చిన్న మిస్టేక్స్ చేసామన్నమాట. సో ఒకవేళ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ. సో ఇప్పుడైతే అవన్నీ షేర్ చేసుకుంటాను. చాలా చిన్న వీడియో, మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి. యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే వరంగల్ వెళ్దాము అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే, మేము వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అన్నీ ఒక పాయింట్కి వెళ్ళాక అక్కడి నుంచి ఒక 2 బస్సులు మారాలి, ఒక ఆటో ఎక్కాలి, మళ్ళీ ఇంకో బస్సు మారాలి అనేసరికి చిరాకు వచ్చిందనమాట. అంటే 1 డేలో మనం బస్సుల్లో కానీ వెళ్తే, ఇట్లా ఆటోల్లో కానీ వెళ్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అండ్ కవర్ చేయలేము, టైం సరిపోదు అని అనుకున్నాము. సరే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఇంకా కార్ని రెంట్కి తీసుకుందాం అనుకున్నాం. సో తర్వాత వచ్చేసి మేము డ్రైవర్ని తీసుకుందాము అని అనుకున్నాము. అండ్ మేము ఇక్కడ ఎక్కడ తక్కువ అంచనా వేసామంటే, పెట్రోల్కి తక్కువ కాస్ట్ వేసుకున్నాం అనమాట. చక్కగా మన బడ్జెట్లో వెళ్ళిపోయి రావచ్చు అని అనుకున్నాము. బట్ అలా అవ్వలేదన్నమాట. అసలు ఫస్ట్ ఏమైందంటే, మేము గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే మాకు వన్ డ్రైవ్ కార్స్ అని ఒకటి కనిపించింది. దానికి ఒక మళ్ళీ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదంతా అయితే మేము ఎవ్వరం చూసుకోలేదు. మా టీంలో ఒక అమ్మాయి ఉంది, షర్మిల అని చెప్పేసి, పాపం అంతా తనే హ్యాండిల్ చేసింది. మాకు దాని గురించి అక్కడ స్పాట్కి వెళ్ళే వరకు ఏమీ తెలియలేదన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం కార్ని రెంట్కి తీసుకోవాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. సో మా నలుగురిలో లైసెన్స్ ఉన్న ఒకే వ్యక్తి షర్మిల పాప. సో ఇంకా లైసెన్స్ ఉంది కదా అని చెప్పి, ఓకే నేను చూసుకుంటాను అని చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళాక ఏమైందంటే, సెక్యూరిటీ డిపాజిట్ ఉంది యాక్చువల్గా. మన బైక్ ఆర్సీ అన్నా పెట్టాలి, మన బైక్ అన్నా పెట్టేయాలి, లేకపోతే ఒక ల్యాప్టాప్ అన్నా పెట్టాలి, లేకపోతే 10,000 క్యాష్ అన్నా పెట్టాలన్నమాట. ఇంకా అంతా చేస్తూ ఉన్నారు. మా బాబు సడన్గా 10,000 క్యాష్ తీసింది. ఏంటి 10,000 క్యాష్ ఎందుకు ఇస్తున్నావు అంటే, సెక్యూరిటీ డిపాజిట్ అనింది. వామ్మో అనుకున్నాను నేనైతే. సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము 6 o'clockకి వెళ్ళామన్నమాట ప్లేస్కి. వెళ్ళేసరికి అంటే ప్రాసెస్ అయిపోతుంది అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక ఏమైందంటే, వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ పెట్టమన్నారు. లైసెన్స్, ఆధార్ కార్డు, ఇంకా పాన్ కార్డు, అవన్నీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అప్లికేషన్లోనే డాక్యుమెంట్స్ అన్నిటినీ పెట్టమన్నారనమాట. యాక్చువల్లీ ఇది మీరు ముందు రోజే మీరు బుక్ చేసుకుంటారు కదా, మనమే బుక్ చేసుకోవాలి యాప్లో, మనకి ఏ కార్ కావాలి ఏంటి అనేది. అప్పుడు పెట్టేసుకుంటే బెటరు, మీకు అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు చాలా స్లోగా చేస్తున్నారు అనమాట. నాకు సర్వీస్ అయితే నిజంగా నచ్చలేదు. చాలా అంటే చాలా స్లోగా చేశారు ప్రాసెస్ అంతా. అప్రాక్సిమేట్లీ 6:30 to 6:33కి వచ్చిందనమాట కార్ మా చేతిలోకి. మేమేంటంటే, మా కార్ ఎంత పడిందో చెప్తాను. కార్ ఎంత పడిందంటే 1,500 పడింది. అండ్ 200కి వాషింగ్కి తీసుకున్నారు, కార్ వాషింగ్కి. కానీ కార్ వాషింగ్ అయితే అసలు చేయలేదు. ఈ 1,500 అనేది మినిమం అనమాట, స్టార్టింగ్ ప్రైస్. సరేలే ఒక్క రోజుకే కదా, మనం వెళ్ళడానికే కదా అన్నట్టు మేము బేసిక్ కార్ తీసుకున్నాం, చాలా నార్మల్ కారు. సరే ఇక్కడ ఇది అయిపోయిందా. అండ్ డ్రైవర్ అంకుల్కి 2,000 ఇచ్చాము. ఆయనకి ఫుడ్ మామూలుగా ఇంకా మేము ఏం తింటే అన్నట్టు, అంటే ఫుడ్, టిఫిన్స్ అలాంటివి. సో ఇంకా అవన్నీ మేమే చూసుకోవాలన్నమాట. కానీ నిజంగా అసలు ఆ డ్రైవర్ అంకుల్ లేకపోతే మేము స్వర్ణగిరి టెంపుల్ చూసుండే వాళ్ళం కాదేమో. మేమేమనుకున్నాం, అసలు ఈ ప్లేసెస్ అన్నీ మేము కవర్ చేయగలుగుతామా ఇంత తక్కువ టైంలో అని అనుకున్నాము. కానీ ఆ అంకుల్ అయితే టైం మిగిలిచ్చి మళ్ళీ స్వర్ణగిరి కూడా చూడండి, ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా అని ఆ అంకులే మాకు పుషప్ చేసి గట్టి కొట్టాడు. అసలు కారు, అసలుకి అలాంటి కార్నే అలా డ్రైవ్ చేశాడంటే, ఇంకా మంచి మంచి కార్లు అయితే ఇంకా అంకుల్ అసలు ఎలా డ్రైవ్ చేస్తాడో, అసలు అద్దరు కొట్టేసాడు డ్రైవింగ్ మాత్రం. నిజంగా మాకైతే మంచి డ్రైవర్ అంకుల్ దొరికాడు. సో ఇక్కడికి ఇలా అయిపోయింది. సరే ఫస్ట్ వెళ్ళడం రామప్ప టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ ఎంట్రీ టికెట్స్ అట్లా ఏమి ఉండవు, కాకపోతే పార్కింగ్ ఒక 50 రూపీస్ తీసుకున్నారు. ఆ రామప్ప టెంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రామప్ప లేక్కి వెళ్ళాము. సో అక్కడ స్పీడ్ బోటింగ్ ఉంటుంది. మనం 350 పే చేస్తే మనం 7 మెంబర్స్ వరకు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. మొత్తానికి 350. మీరు 3 మెంబర్స్ వెళ్ళినా 350, 2 మెంబర్స్ వెళ్ళినా 350 అనమాట. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది.
సరే యాక్చువల్‌గా లక్నవరంలో ఎక్కుదాం అనుకున్నాం మేము స్పీడ్ బోటు. సరేలే ఇక్కడ 350 అంటున్నారు కదా అని చెప్పేసి నాకు వాటర్ అంటే భయము. నన్ను కూడా ఎక్కిచ్చేసారు మా వాళ్ళు. సో, అక్కడ రామప్ప లేక్ అయిపోయింది. రామప్ప లేక్ నుంచి లక్నవరం లేక్‌కెళ్ళాము. సో, అక్కడైతే వైబ్ అసలు చాలా బావుండింది. సో, అక్కడ మాకు కొంచెం టైం ఎక్కువైపోయింది. ఎందుకంటే బోట్ తీసుకున్నాం మేము. పెద్ద బోట్ ఒకటి. అదేంటంటే నార్మల్‌గా అయితే అలా తిప్పుకొని ఎళ్ళిపోయి వచ్చేసేది. కాకపోతే వేరే ఇంకో ఐలాండ్‌లో రూమ్స్ తీసుకున్న వాళ్ళున్నారనమాట. సో, దాంట్లోనే వదిలిపెట్టాలి వాళ్ళని. సో, చాలా సేపు నీళ్ళలోనే ఉన్నాము. సో, అక్కడ టైం ఎక్కువైపోయింది మాకు. కానీ చాలా మంచి ప్లేస్ అనమాట. సో, నాకైతే బా నచ్చింది. సో, ఆఫ్టర్ లక్నవరము మేము వరంగల్‌కి వచ్చేయాలనమాట మళ్ళీ. వరంగల్‌కి రావడానికి మాకు చాలా టైం పట్టింది. సరేలే సరిపోదేమో అనుకున్నాం మేమైతే టైం నిజంగా. సరే ఇంకా అయిపోయింది కదా లక్నవరం లేక్. ఫుడ్ అనమాట. ఫుడ్ వచ్చేసి మేము ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ ముందు రోజే. అది కూడా మా షర్మిల పాపే సెలెక్ట్ చేసింది. ఫుడ్ బాగుంటుందని చెప్పి. సరే అని చెప్పేసి వెళ్ళాము. అది స్కైలా ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. వీడు అస్సలు హాస్పిటాలిటీ బాలేదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం మేము ఫుడ్ కోసం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కూడా తర్వాత లోపల పిలిచి మళ్ళీ కూర్చోబెట్టి అసలు ఎంత రెక్లెస్నెస్గా బిహేవ్ చేశారంటే వాళ్ళ చూపుల్లోనే అసలు మాకేం అర్థం కాలేదు. వీళ్ళు ఎందుకు ఇంత రెక్లెస్నెస్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. కానీ ఇంకా ఆకలేస్తుంది. మళ్ళీ వేరే టైం లేదు. అప్పటికే 3:30 అలా అయిపోయిందనమాట. సరే ఇంకా ఎలాగోలా వచ్చాం కదా మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు, ఫుడ్ బాగుంటుందని చెప్పారు కదా అని చెప్పి వెయిట్ చేసి వెళ్ళాము. ఒకవేళ మీరు నిజంగా ఆ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే కనుక మీకు ఓపిక ఉండాలి. కానీ ఫుడ్ విషయంలో కొన్ని ఐటమ్స్ అయితే నిజంగా బాగున్నాయి. అబద్ధం ఎందుకు చెప్పాలండి, నిజంగా చాలా బాగున్నాయి కొన్ని ఐటమ్స్. సో, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత మేము ఏం చేసామంటే వరంగల్ ఫోర్ట్‌కి వెళ్ళాము. దాని తర్వాత ఏమైందంటే భద్రకాళి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. భద్రకాళి అమ్మవారి టెంపుల్‌కి వచ్చినాక అప్పుడు 1000 పిల్లర్స్ టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. సో, యాక్చువల్‌గా అనుకున్న ఆర్డర్ వేరే, కానీ రివర్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వరంగల్ ఫోర్ట్ అనేది మనకి 5 వరకే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ వన్ డే ట్రిప్‌కి వెళ్ళాలి అనుకుంటే. సో, ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మాకు ఇంకా టైం ఉన్నింది. 8:30కి అంతా మిమ్మల్ని స్వర్ణగిరికి తీసుకెళ్తానన్నారు ఆ అంకుల్ అయితే. మేము వచ్చేసి అవ్వదేమోలే అనుకున్నాము. కానీ ఎగ్జాక్ట్‌గా 8:30కి అయితే మమ్మల్ని స్వర్ణగిరి దగ్గరికైతే తీసుకెళ్ళిపోయారు అనమాట ఇచ్చిన మాట ప్రకారం. అండ్ నిజంగా వన్ డేలో ఇన్ని కవర్ చేసామంటే డ్రైవర్ అంకుల్ వల్లే. చాలా మంచి అతను దొరికారనమాట మాకు. డ్రైవర్ అయితే చాలా మంచి అతను దొరికారు. సో, అలా మేమైతే వరంగల్ ట్రిప్ అయితే క్లోజ్ చేసుకున్నాము. మాకు ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా మేము బోటింగ్స్, రైడింగ్, ఫుడ్ మొత్తం ఆ డే మొత్తం కలిపి మాకు ఎంత ఖర్చు అయిందంటే 2265 రూపీస్. మేము 4 మెంబర్స్ వెళ్ళాము. పర్ పర్సన్‌కి 2265 రూపీస్ అయ్యింది. అంటే మాకు ఎక్కడ ఎక్కువ పడిపోయింది అంటే పెట్రోల్‌లో ఎక్కువ పడింది. ఆ పెట్రోల్ వల్ల కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట మాకు. మేము అనుకున్న బడ్జెట్ 1500 నుంచి 2000 లోపు అయితే అది మాకు ఇంకా ఎక్స్ట్రా 1500 పైననే పడిపోయేసరికి అంత అమౌంట్ వచ్చింది. బట్ నాకైతే నిజంగా ఓకే అనిపించింది. పర్ డేకి అన్నీ కలిపి కూడా అంతలో అయిపోయిందంటే నాకు బెటరే అనిపించింది. సో, అదనమాట ఇవాల్టి ముచ్చట. నేను ఒకవేళ ఏదన్నా చెప్పడానికి మిస్ అయిపోయి ఉన్నా, లేకపోతే మీకేమన్నా డౌట్స్ ఉన్నా కనుక కింద కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీ డౌట్స్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో, అది కూడా ట్రావెల్ వ్లాగే అనమాట. సో, దాంతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.